వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో అనువంశిక వైద్యులు నబీర్ రసూల్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఈ బిజీ లైఫ్లో అందరూ కూడా టెన్షన్ జీవితాలండి. సో చాలా మందికి బీపీ పెరిగిపోతూ ఉంది. దాని నుంచి వచ్చేసేసి పెరాలసిస్, పక్షవాతం వస్తూ ఉంది, నరాల బలహీనత కూడా వస్తూ ఉంది. సో ఇట్లాంటి వారికి ఏమైనా అద్భుతమైన ఆయుర్వేద మెడిసిన్ ఉందా అండి మన దగ్గర? మంచి ప్రశ్న అడిగారు. ఈ బిజీ లైఫ్లో మనిషికి ఎందుకు ఈ పక్షపాతం వస్తుంది? ఈ టెన్షన్కి తట్టుకుండే శరీరంలో దమ్ము లేక, స్టామినా లేక. బలం అంటే ఏం చేస్తున్నారు? 2 కిలోల కైమా తినేస్తున్నారు, లేదా ఒక నాటుకోడి, లేదా 2 కేజీలు చేపలు, లేదా ఏదో స్టామినా ఐరన్ ఇంజెక్షన్. ఇది కాదండి, బ్రెయిన్కి స్టామినా కావాలా. కొన్ని కోట్ల జీపీ మానవ జీవితం మెదడు పెట్టిన భగవంతుని ఇచ్చిన గొప్ప వరం. దీన్ని కంట్రోల్ కావాలంటే ఏం చేయాలి? సరైన ఆహారాన్ని మన సమయానికి తీసుకోవాలా. ఇక స్ట్రోక్ కొట్టి మృత్యువాతం వరకు వెళ్ళిపోతుంటారు. ఇక పెరాలసిస్ వచ్చిందంటే ఆయనకి బాగా కావచ్చు, లేదా వాడు మంచంలో ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి చూసారా, ఇవి మేము అడవుల నుంచి సేకరించిన అద్భుతమైన మూలిక. దీన్ని అక్కల కర్ర అంటారు. ఓకే, చూడ్డానికి చాలా వెరైటీగా ఉంది సార్. చిలకు కూడా మాటల్లో నేర్పించే అక్కల కర్ర. ఓకే, ఇది అడవుల నుంచి సేకరించి, లేదా కొన్ని నిజాయితీగా కొట్లల్లో అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర కొనుక్కొని చాలా కాస్ట్లీ, 3-4 వేల రూపాయలు కిలో ఇది. ఈ మూలికను శుభ్రంగా కడిగి మట్టి లేకుండా దీన్ని బాగా ఎండించి దంచి చూర్ణము చేసి, ఈ చూర్ణాన్ని ప్రతి నిత్యము 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో తేనె కానీ, నెయ్యి కానీ, పాలల్లో కానీ కలుపుకొని తాగడం అలవాటు చేసుకుంటే క్లాట్ అయిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. బ్లడ్ క్లాట్ ఓపెన్ అయిపోతుంది. ఈ మూతి వంకర వెళ్ళిపోయి ఉంటుంది. 2 లేక 3 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం. ఇదే అక్కలకర్రని చిన్న ముక్కలుగా కట్ చేసి మంచి నువ్వుల నూనెలో బాగా మరిగించి ఆ నూనె దేహానికి పూస్తే వజ్రదేహంగా ఉంటుంది. ఇక పక్షవాతం వచ్చిన వ్యక్తులకి మూమెంట్స్ అన్నీ ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశంలోకి వెళ్ళిపోయింటాయి, కాళ్ళు చేతులు వంకర టింకరగా. వాళ్ళని కూడా ఈ తైలం మర్దన చేయడం, ఎండలో 1 గంట నిలబెట్టడం, ఈ విధంగా 40 రోజులు చేస్తే ఆ పక్షవాతం బయటపడి చక్కటి ఆరోగ్యంగా ఉంటాడు. అంతేకాక ఈ యొక్క అక్కలకర్రని శుభ్రంగా కడిగి దంచి వస్త్రగాళితము చేసి దీన్ని జాజికాయ, జాపత్రి, మనం తినే బెల్లం కానీ, లేదా మిసిరి, కండ చక్కెర కానీ కలుపుకొని ప్రతినిత్యం 1/2 స్పూన్ తీసుకుంటూ ఉంటే శృంగారానికి దారి తీస్తుంది, మంచి నిద్ర వస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, దాబా నడిస్తే గస్స రాదు, ఉత్సాహంగా ఉంటాడు మనిషి. ఈ యొక్క అక్కలకర్రలు చేసే గొప్ప విన్యాసం ఇది. ఓకే సార్, పక్షవాతం వచ్చిన తర్వాత ఎన్ని గంటల్లో, ఎన్ని రోజుల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో మీ దగ్గరికి వస్తే మీరు క్యూర్ చేస్తారండి? ఉదాహరణకి 1వ తారీఖు స్ట్రోక్ కొట్టి 10వ తారీఖు వస్తే 15వ తారీఖు కల్లా వాడిని నడిపిస్తా, సైకిల్ తొక్కిస్తామని. ఓకే, రాత్రి స్ట్రోక్ కొట్టింది పొద్దున్నే నా దగ్గరకు వచ్చాడంటే ఆదివారం నైట్ స్ట్రోక్ కొట్టి సోమవారం వస్తే మంగళవారం, బుధవారం కల్లా వాకేస్తాం. ఓకే ఓకే. కొందరు ఏండ్ల తడబడి ఉంటారు, వాళ్ళకి ఈ మూలికలు ఇవ్వను. ఓకే, నా ఇంటికాడ సిద్ధ ఆయుర్వేదం ఇస్తాం. కషాయాలు ఓకే ఓకే, నా అబ్జర్వేషన్లో పెట్టుకొని వాళ్ళకి ఆహారం, వసతి అన్నీ ఏర్పాటు చేసి వాని ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాడు ఏమి ఇవ్వదలుచుకున్నాడో అక్కడ పెట్టిపోవచ్చు. అది అడగను. ఓకే, ఇంత అంత అనేది ఏమి ఉండదు, అన్లిమిటెడ్. కాకపోతే రావాలా. నేను ఫస్ట్ దొరకడం కష్టం. ఫోన్ ద్వారా కలుసుకొని ఒక సమయం తీసుకొని, ఎప్పుడు అడవుల్లో ఉంటానండి నేను, నాకు ఈ టౌన్లో ఉంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నన్ను ఆ విధంగా మీరు క్యాచ్ చేసుకొని మీ యొక్క సమస్యని, మీ యొక్క బాధని నాతో పంచుకొని మీరు ఆరోగ్యవంతులు అవుతారంటే ఇటువంటి మూలికల రహస్యాలు ఎన్నో మేము ముందర పెడతాం. ఇవన్నీ చిట్కాలు కాదు, నా తండ్రి తాతలు నేర్పిన ఫార్ములాలు. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చి వాళ్ళు వచ్చేసి నడవలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి. అంటే మాకు చాలా కాల్స్ వస్తుంటాయి, మేము చాలామంది డాక్టర్లతో మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి వారికి ఏమైనా ఈ అనువంశిక వైద్యంలో, మూలికా వైద్యంలో ట్రీట్మెంట్ ఉందా అండి? ఖచ్చితంగా ఉంది. ఓకే, కానీ కొరియర్ పెట్టలేను, పేషెంట్ రావాలి నా దగ్గర. అదే పేషెంట్ మీ దగ్గరికి వస్తే మీరు ట్రీట్ చేస్తారు? చేస్తాం. అంటే ఏంటి, మసాజ్ రూపంలో ఉంటుందా? అది కషాయాలు ఉంటాయి తినడానికి, మేకపాలు, ఇవి కొన్ని భస్మాలు ఉంటాయి, కొన్ని మైనాలు, గురుసున్నాలు ఉంటాయి మా దగ్గర. దాని ద్వారా నేను
మనిషి నయం చేయగలను. ఓకే. ఓకే. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతా ఉన్నా అంటే చాలామంది కూడా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా కమెంట్ పెడతా ఉంటారు. ఖచ్చితంగా. మీరు డాక్టర్ని అడుగుతా ఉన్నారు. కానీ మేము వచ్చేసేసి సార్ వచ్చేసేసి 3 నెలలు, 2 నెలలు అన్నారు. మేము 10 ఏళ్ల నుంచి కూడా పక్షవాతంతో ఉన్నాము. కొద్దిగా నడుస్తా ఉన్నాము. కానీ పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాము. బాగా ఉత్సాహంగా నడవలేని పరిస్థితిలో ఉన్నాము. అట్లాంటి వారికి ట్రీట్మెంట్ ఉంటుందా సార్ ఇస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వారి కోసం అని చెప్పేసి అడిగానండి. ఈ మధ్య ఒక నెల క్రితం ఒక జిల్లా, హ్మ్. వారి పేరొద్దు, రిటైర్డ్ ఆర్డీఓ గారు, ఓకే. వాళ్ళు దాదాపు 4-5 సంవత్సరాలకి మూలబడి మీ సుమన్ టీవీ ద్వారా నా నంబర్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు. 1 నెల మెడిసిన్ ఇచ్చాను, నడవలేని వాళ్ళు నడుస్తున్నారు. రెండోసారి మెడిసిన్ కొరియర్ ఇచ్చాను. ఈ చెయ్యి అలాగే ఉండేది, ఇప్పుడు ఆ చేత ఆయన తినడం మొదలుపెట్టారు. 40 రోజులు ఇప్పుడు మెడిసిన్ వాడారు ఆయన. ఓకే. ప్రెసెంట్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? అంటే ఇప్పుడు ఈ పరిస్థితి దగ్గరగా 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇంత ఏజ్ ఉంది కాబట్టి మేము చేయలేము అనే విధంగా ఉంటుందా, లేదంటే ఏజ్తో సంబంధం లేదా? తొలి ఈత ఇన్న గేదె పాలు కూడా తెల్లగే ఉంటాయి. 30 ఈతలు ఈదిన గేదె పాలు తెల్లగే ఉంటాయి. ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. కానీ ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు, ఏ వ్యక్తి అయితే మూలపడతాడో వానికి అకామిడేషన్, ఫుడ్ సరిగ్గా చూడరు. చూడకపోవడం ఈ వ్యాధి కాస్త తీవ్రమవుతుంది. కాబట్టి వయసుతో పని లేదు. నేను ఇచ్చే ఔషధం అది ఆహారంగా మార్చుకొని సరైన పద్ధతిలో వాళ్ళు తీసుకుంటే ఎటువంటి వయసుతో కూడా పని లేదు. ఎస్ ఎస్. ఇది మొత్తం మీద అక్కలకర్రతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అది కూడా కరెక్ట్గా ఈ వైద్య విధానం తెలిసిన వాళ్ళు చేస్తేనే ఇది దీని ఫలితాలు అనేది మనం పొందవచ్చు అని చెప్పేసి గురుగారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు నన్ను మళ్ళీ పర్సనల్గా అడగచ్చు, ఏంటంటే మీరు ఏంటి మూలికా వైద్యం ఉన్నవారితోనూ అదేవిధంగా అనువంశిక వైద్యులతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారని. సో నేను స్వయంగా ఆయన గురించి తెలుసుకొనే నిజంగా ఇప్పుడు 100 మందిలో ట్రీట్ చేశారంటే ఆ 100 మందిలో 80 నుంచి 90 మందికి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి మేము ఈ స్టూడియోకి పిలిచి మరి వారితో ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాము. సో అసలు ఆయుర్వేద వైద్యానికి ఈ అనువంశిక వైద్యానికి ఉన్న వ్యత్యాసం గురించి చెప్దాం సార్ మనం. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం చెప్తూనే ఉన్నాము, అసలు అది ఇది వేరా, రెండు ఒకటేనా? అసలు ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి కూడా మాకు మూలికా వైద్యులకి అర్హత లేదు. దేనికంటే ఈ ఆయుర్వేదం ఒక రకంగా, ఆయుర్వేదం అంటే గ్రంథాల్లోకి వెళ్ళామంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేదం. ఇక ఈ జనరేషన్లోకి వస్తే ఆయుర్వేదం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు యూనివర్సిటీలో చదివి వాళ్ళు డిగ్రీ పట్టా పుచ్చుకున్న వాళ్ళు మాత్రమే ఆయుర్వేద డాక్టర్ అని పెట్టుకోవడం వాళ్ళకి అర్హత ఉంది. గుర్తింపు. మేము సాంప్రదాయ వైద్యులం, ట్రైబల్స్, ట్రెడిషనల్. ఇంతవరకు మేము వైద్యులమే, డాక్టర్లు కాము మేము. కాకపోతే డాక్టర్ల చేత కానీ కూడా మేము హ్యాండిల్ చేసి బాగా చేస్తున్నాం. ఓకే. ఇది డన్. కాబట్టి మీకు ఏమైనా గుర్తింపు లాంటివి ఉంటాయండి? ఉండే కొన్ని మెడికల్ యూనివర్సిటీలు మాకు ఇచ్చారు. ఓకే. కానీ అవి తెచ్చి ఇచ్చినారు, దాన్ని మేము ముందర పెట్టుకో, మాకు అవసరం లేదు అవి. మాకు వాటితో మాకు పని ఏముంది? నమ్మకంగా మా దగ్గరకు వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, చదువు రాని వాళ్ళు వస్తున్నారు, డాక్టర్లు కూడా మా దగ్గరకు వస్తున్నారు. కొంతమంది గురుగారు మీ దగ్గర ఏదో మందు ఉందంటే మాకు ఇవ్వండి, ఇస్తున్నాం. మేము వచ్చేసేసి ప్రధానంగా ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు హాని కలిగించే విధంగా కాకుండా వారికి ఆరోగ్యానికి రక్షణ కల్పించే విధంగా ఉన్న వ్యక్తులతో అయితే మేము ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాము. 10 మందికి ఉపయోగపడే వీడియో. సో ఏదైనా మీరు గురుగారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, నబీ రసూల్ గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మేము కింద నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాము. మీ డౌట్స్ ఏమున్నా కూడా సార్ని అడిగి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.